వారు సహాయం చేయదలిచాడంటే ఎవరికి? ఓత చేయగలిగిన వాడికి. కానీ యూదులు అనేక మంది పరిసయ్యులు శాస్త్రులు అడ్డుపడి విశ్రాంతి దినం ఆచారం బద్దలు చేయటువంటి, ఆచారం బద్దలు చేయటువంటి, మనకు అనాది నుంచి వస్తుంది ఆచారం, ఆచారాన్ని బద్దలు చేయటువంటి అన్నారట. మీరు నమ్మండి, ఆచారం పరలోకం తీసుకెళ్ళదు, ఆత్మీయత మాత్రమే పరలోకం తీసుకెళ్తుంది. అదే చెప్పండి మాట. ఆచారం పరలోకం తీసుకెళ్ళదు. మీ బాగా అర్థమవుతాడు చెప్తున్నాను నేను. మీ వెనకాల ఉన్నటువంటి శిలువ యాత్రకు ఉపయోగపడి, శిలువ యాత్ర మీరు చేసినా చేయకపోయినా ఆత్మీయత ఉంటే గట్టిగా చెప్పండి, పరలోకం ఉంటారు. పరిచయం అని స్వస్థత కార్యం, మేలు కార్యాన్ని ఎలా ఇచ్చారట? కీడు ధరించి ఆచారం ధరిస్తే వీడు మా ఆచారాన్ని అడ్డుపడతా ఉన్నాడు, వీడు కొబ్బరికాయలు పడుతుంది అంటున్నాడు, వీడు ఊది కట్టి పడుతుంది అంటున్నాడు, వీడు దింపులు కళ్ళాలు లేకుండా చేస్తున్నాడు, మంగళవారం చచ్చిపోతే కోవిడ్ పోయేస్తా అంటున్నాడు, ఈ కీడు మన పొలం పోయాలా, ఈ కీడు మన సంఘం పోయాలా, ఈ కీడు మన ఇంట్లో పోయాలా. ఆచారాన్ని బద్దలు చేయకుండా గట్స్ ఉండాలి, దమ్ముండాలి. నేను మయ్య తెచ్చిపోయినప్పుడు కోడిని పోయా, తెల్లాలి ఆదివారం ఆరాధనకి నేను ప్రసంగం చేయడానికి వెళ్ళాను. శ్రీరామని కర్మలను చూసి నేను సంతోషపడ్డా, గట్టిగా చప్పబడ్డాను. ఎందుకు చెప్పనా? ఆదాము చనిపోతే క్రైస్తవుడు కంటెంట్ అని చెప్పి ఆచారాన్ని పక్కన పెట్టేసి ఆత్మీయతతో గుర్తొచ్చారు. నేను మా నాన్న చనిపోతే తెల్లారి ప్రసంగికి వెళ్ళి పరిశుద్ధ స్థలంలో కూర్చున్నా. చచ్చానా? అంటొచ్చిందా? నేను యాక్సిడెంట్ చచ్చిపోయానా? నేను బొందలో పడ్డానా? మీ ఆచారాన్ని దివసంలో వేయటానికి గుర్తుపెట్టుకుంటున్నా. మీ ఆచారాన్ని మీ దివసాల్లో వేయడానికి ఆచారం కాదు మన పరలోకానికి తీసుకెళ్ళేది, ఆత్మీయత తీసుకెళ్తా ఉంది. అందుకొరకే ఆత్మీయ సంఘంలో ఒక కొరత ఏర్పడినప్పుడు, ఒకరికి సంక్షేమం సమృద్ధి కావాల్సినటువంటి పరిస్థితుల్లో, సంరక్షణ కావాల్సిన పరిస్థితుల్లో పేరు 55 కిలోమీటర్లు ఎవరి కొరకు ప్రయాణం చేసి వచ్చాడు తెలుసా? ఒక్క స్వస్థత చేయడానికి వచ్చాడు. స్వస్థత చేశాడు అనుకోండి, ఆ సంఘంలో ఒక స్వస్థత చేయడానికి 55 కిలోమీటర్లు. ఒక విశ్వాస కొరకు నేను రావాలా, ఒక విశ్వాస కొరకు గంట ప్రసంగం చేయాలా, ఒక విశ్వాస కొరకు నేను ఇల్లు తిరగాలా, ఒక విశ్వాస కొరకు నేను అది చేయాలా, ఇది చేయాలంటే ఒక గుర్తుపెట్టుకొని 3 మాటలు చెబుతాను. ముగింపు అయిపోయింది, 2 నిమిషాలు. 3 మాటలు చెబుతాను అండి. ఏ సంఘం అయితే ఒక విశ్వాసికి భౌతిక సంరక్షణ ఇవ్వలేదో, మానసిక సంరక్షణ ఇవ్వలేదో, ఆత్మీయ సంరక్షణ ఇవ్వలేదో, అర్జెంటుగా సంఘాన్ని మానేయాలి. అది నా సిఎస్ఐ సంఘం అయింది. ఎందుకంటే ఏ వ్యక్తికి అయితే మందిరంలోకి వస్తాడో ఆ వ్యక్తికి భౌతిక సంరక్షణ, మానసిక సంరక్షణ, 3 ఆత్మీయ సంరక్షణ ఇవ్వలేదు. అది జీవము కలిగిన దేవుడి సంఘము కాదు. యేసుక్రీస్తు వారు స్వార్థం ఇచ్చి సంపాదించింది అంతకంటే మొన్నటిదాకా రమ్మని చెప్పగా ఇప్పుడు మానేమని చెప్తాను. నేనంటే నా వాక్యంలో రాసి ఉండదు, నేను చెప్పే మాటలో మార్పు ఉండదు. ఎందుకంటే గింజలు మాత్రమే దొరికితే సరిపోదు, అక్కడ మానసిక సంరక్షణ దొరకాలి. పాపం గారు గుర్తుపెట్టు, మానసిక సంరక్షణ దొరికితే సరిపోలేదు, అక్కడ ఆత్మీయ సంరక్షణ దొరకాలి. ఇప్పుడు ఈ 3 విషయాలు అంటే చెప్తాను కానీ చదవాలి విను. ఓకే, భౌతిక సంరక్షణ ఏంటి? మా అమ్మాయికి, మా పిల్లడికి ఫీజులో కొంచెం డబ్బులు తక్కువ మాస్టర్కి, నాకు అనారోగ్యం వచ్చింది, నాకు కొంచెం ఏదైనా సహాయం చేయండి అని భౌతిక అవసరం కొరకు కట్టింది అనుకోండి.
మాస్టర్ గారు ఇప్పుడు తలుపుతుంటే మాస్టర్ గారు ఏం చెప్తాడు? మీరైతే నేను బాగుపడుతున్నాను, మీరు చందాలైతే నాకు అమ్మగారికి పోవా, మీరే 10 రూపాయలు ఇస్తే నా దేవుడిని అడుగుతా ఉంటే నేను మీకు ఎక్కడ తీసుకురానమ్మా అని పలికితే ఈ సంఘంలో నీ సేవకుడి దగ్గర ఏం దొరకల? భౌతిక సంరక్షణ దొరకల. భౌతిక సంరక్షణ దొరకల. ఒకటి, మీరు అడిగిన తర్వాత కాదన్నటువంటి సందర్భం ఈ 3.5 ఏళ్లలో ఎక్కడా లేదు. ఉందా? ఉంటే అర్జెంటుగా సంఘాన్ని మానేయండి, నా సంఘాన్నైనా మానేయండి. 2, మానసిక సంరక్షణ. డబ్బులు కొన్నిసార్లు ఇవ్వలేకపోవచ్చు, అయితే ఎంతో కొంత చేసే అవకాశం ఉంది. మానసిక సంరక్షణ అంటే ఏంటంటే సంసారంలో సమస్యలు ఉంటాయి. అమ్మాయి చెప్తారు, వాళ్ళ ఆయన వచ్చి సంసారం నుంచి చెప్పండి, చాలా బాధలు చెప్పింది ఎంత చెప్పండి, చాలా ఓపికతో వినాలి. విసిగించింది ఏమి వెళ్తావు అని మనం అలా తమాయించుకుంటూ కూర్చుంటే మనం ఏమి మానసిక సంరక్షణ, మానసికంగా అత్తలాకుతం అవుతుంది. అందువరకే మిమ్మల్ని బస్సు ఎక్కించుకునేవాళ్ళు మీరు డబ్బులు ఇస్తారు, గుర్తుపెట్టుకోండి రమేష్ గారు. మిమ్మల్ని బస్సు ఎక్కించుకునేవాళ్ళు మీకు డబ్బులు ఇస్తారు, చీరలు ఇస్తారు, ఏదైనా ఇస్తారు. ఒకవేళ నా సంస్థ నాకేమి ఇవ్వట్లేదు కాబట్టి నేను ఏమి ఇవ్వలేకపోవచ్చు, కానీ నా దగ్గర ఉన్న కొంత అయినా నేను ఆ భౌతిక సంరక్షణగా నేను ఇవ్వగలను. అయితే మానసిక సంరక్షణ, నిన్ను బస్సు ఎక్కించుకునేవాడు మీ భార్యాభర్తలకు గొడవ అయితే మీ బాధను వినేటువంటి అయ్యగారు అవడాడు అవుతాడా? పోనీ మీ సంసార జీవితంలో మగాడికి చెప్పని, పాస్టర్ గారికి చెప్పుకునే సమస్యలు ఉండవు. ఎవరు చెప్పవచ్చు? నీకేంటి, నీ బాధ నేనేదేంటి అని యజమేల్లాగా ప్రవర్తించేది కాదు నా భార్య, నాకు తెలుసు. నాకంటే ఓపిక ఎక్కువ, వినగలదు. ఇప్పుడు నేను లేకదు, అమ్మగారు లేరు, సంఘ పెద్దలకైనా మీ మానసిక క్షోభ చెప్పుకోవచ్చు, తోటి విశ్వాసులందరికైనా మీ మానసిక క్షోభ చేసుకోవచ్చు. కానీ మిమ్మల్ని బస్సు ఎక్కించి తీసుకెళ్లే వాడికి కనీసం డ్రైవర్కి కూడా తెలియదు మీ పేరేంటో. సవాల్ చేసి చెప్తున్నాను, పుట్రేలలో 95% మంది నా సంఘం పేర్లు అన్నీ తెలిసినారు. 95% నా పేరు, నా సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరూ పేర్లు చెప్తాను నేను. వాళ్ళ బాధలు ఏంటో చెప్తాను, వాళ్ళ సంసారపు చిక్కులు ఏంటో చెప్తాను, వాళ్ళ కొరతలు ఏంటో చెప్తా ఉన్నాను. వాళ్ళ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయో, డబ్బులు లేవో చెప్పలేదు, కానీ ఏం చెప్తాను, వాళ్ళ సమస్యలు ఏంటో చెప్పగలను. ఇప్పుడు మానసిక సంరక్షణ ఎవరు ఇవ్వగలరు? సమయం ఇవ్వగలరు. 3 ఆత్మీయ సంరక్షణ. మీరు బస్సులు ఎక్కండి, అక్కడ మీకు డబ్బులు దొరుకుతాయి. నాకులాగా, అమ్మగారిలాగా, పెద్దలాగా, వాళ్ళలాగా మీ సమస్యలు తీర్చేవాళ్ళు ఎవరు ఉండరు. ఒకవేళ ఉన్నా ఇక్కడ చెప్పే వాక్యం పుట్రేయాలలో ఎక్కడ చెప్పినా నేను వచ్చే సంవత్సరం ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. పరిశుద్ధాత్మ దేవుడికే కనుక గుర్తుపెట్టుకొని నాకు పుట్రేయాల నాకు పరిశుద్ధ పౌరు సిఎస్ఐ సంఘంలో చెప్పేటువంటి వాక్యము పుట్రేయాలలో ఉన్న 16-17 సంఘాలలో ఎక్కడ చెప్పినా నేను వచ్చే సంవత్సరం ట్రాన్స్ఫర్ చేసుకొని వస్తాను. వాక్యం ఇక్కడ దొరుకుతా ఉన్నప్పుడు అక్కడికి వెళ్తాం. సరైన వాళ్ళ లక్షణమా, కక్కుర్తి కలిగిన వాళ్ళ లక్షణం? సందాలాగే బాధయ్యా, అందుకే చెబుతున్నాడు ఈ మాటను. సొంత కబుర్లు సందాల కోసం అంటే బాధలు కాదు. జీవము కలిగిన సంఘం, నిజమైన సేవకుడు ఎలాంటి వాడు అంటే ఒక విశ్వాసికి, ఒక వ్యక్తికి సంఘంలో భౌతిక సంరక్షణ కరువైనప్పుడు భౌతిక సంరక్షణ ఇచ్చేదే సంఘం. 2 మానసిక సంరక్షణ కరువైనప్పుడు మానసిక సంరక్షణ ఇచ్చేదే సంఘం. ఆత్మీయ సంరక్షణ కరువైనప్పుడు వాక్యాన్ని బోధించడం చేత కాకపోతే సంఘాన్ని నడపకూడదు. పేదలు 57 కిలోమీటర్ల విశ్వాసం కోసం వచ్చాడు. ఒక విశ్వాస దగ్గర చెప్పిన మాట తెలుసా? యేసుక్రీస్తు నిన్ను స్వస్థత పరచబోతున్నాడు అన్నాడు, కానీ నేను నిన్ను స్వస్థత పరుచున్నాను అని మాయ మరాఠీలాగా
అనేక మంది ఉన్నారు. నేను అంటాను, పేతురు తన వైపు లాక్కోలేదంట దేవునికి మహిమ. ఎవరి వైపు అందజేశారంట? దేవుని మహిమ దేవునికే. తస్మాత్ జాగ్రత్త. ఏ సంఘానికి పోవాలి? ఏ సంఘము నిజమైన సంఘము? ఏ సంఘంలో నాకు సంరక్షణ దొరుకుతుంది అని అంటే, ఏ సంఘంలోనైతే పేతురులాగా యుద్ధాలో ఉన్నటువంటి పరిస్థితుల సంఘంలాగా భౌతిక సంరక్షణ ఇస్తుందో, మానసిక సంరక్షణ ఇస్తుందో, ఆత్మీయ సంరక్షణ ఇస్తుందో అదే నిజమైన సంఘం. ఆ సంఘాన్ని విడిచిపెట్టాలంటే దమ్మునాలి. ఒకవేళ విడిచిపెడితే నష్టపోయేది ఎవరు చెప్పనా? నువ్వే నష్టపోతావు. నాకు ఒరిగేది లేదు. సో తస్మాత్ జాగ్రత్త. వికలాంగులైన, ప్రమాదవశాత్తు వైకల్యంతో బాధపడుతున్న వారైనా, అనారోగ్యాన్ని బట్టి పక్షవాతంతో బాధపడుతున్న అయినా వంటి వారు ఎవరైనా మీ కుటుంబంలో సంఘంలో ఉంటే వారిని సంరక్షణతో కాపాడటం, వారికి గౌరవాన్ని ఇవ్వటం అనేది ఎవరి బాధ్యత? క్రైస్తవుని బాధ్యత. ఒకరిని భావనలు భరించే బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. అందుకొరకే దావీదు రాజు అయిన తర్వాత వాళ్ళనింటిని నేను పట్టించుకోలేదు అనలేదు. ఏమన్నాడు తెలుసా? పగ కుటుంబానికి, శత్రువు కుటుంబానికి ఏం చేశాడట? సంరక్షణ, గౌరవాన్ని అందించడకు కుంటివాడైన మెఫీబోషెతుకు సంరక్షణ అందించాడట. సంఘంలో అనబడినటువంటి వ్యక్తికి పేతురు యుద్ధాలు ఉన్న సంఘము సంరక్షణకు బాసటగా నిలిచారట. 3వ నిజంగా యేసుక్రీస్తు వారట మోస చేయగలిగినటువంటి వాడికి సంరక్షణ ఇవ్వడానికి ఆచారాన్ని సైతం తొంగలో తొక్కాడు. ఇక్కడ మీ పక్కన వాడి మేలే తప్ప ఆచారంతో మనకు సంబంధం లేదు. దేవుడి రీతిగా మనందరికీ గొప్ప ఆత్మీయ జ్ఞానం